సరే, ఇటీవల కాలంలో చాలా మందికి గురక సమస్య అనేది వచ్చింది. ఈ గురక వలన కలిగే దుష్ఫలితాలు ఏంటి? దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? ఇటీవల కాలంలో మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పుల వల్ల గురకకి సంబంధించిన వ్యాధులు ఎక్కువయ్యాయి. దానికి ఒక రీజన్ ఏంటంటే మనం ఆహారంలో క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడం, రిఫైన్డ్ షుగర్స్ అంటాము, అంటే మామూలు షుగరు అలాంటివి ఎక్కువగా తీసుకోవడం, ఇంక్లూడింగ్ మైదా, ఇలాంటి ఆహారపు అలవాట్లలో వచ్చిన తేడాల వల్ల ఊబకాయం అనేది పెరిగింది. ఊబకాయం పెరిగినప్పుడు గురక రావడం సహజం. అయితే ఈ గురకలో 2 స్థాయిలు ఉంటాయి. ఒకటి మొదటి స్థాయి అనుకోవచ్చు. అందులో గురక పెట్టడం మాత్రమే ఉంటుంది. దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది ఉండొచ్చు, కానీ గురక పెట్టే వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండవ స్థాయి ప్రమాదకరమైన గురక, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఈ స్థాయిలో గురక పెడుతూ మధ్యలో ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది. ఇంచేతంటే మనం ఊపిరి తీసుకునే మార్గం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అలా బ్లాక్ అయినప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల మెదడు, గుండె, ఇతర అవయవాలు కూడా కొద్దిగా దెబ్బతినడమే కాకుండా కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకునే తీరులో మార్పుల వల్ల ఎరిథిమియాస్ అంటాము, ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ రావడం, ప్రాణహాని జరగడం కూడా చూస్తుంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మన శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి అవయవాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎంచేతంటే ఈ గురక పెట్టే సమయంలో ఆక్సిజన్ ప్రమాదకర స్థాయిలోకి పడిపోవడం వల్ల మన శరీరంలోని ప్రతి భాగము దెబ్బతినడమే కాకుండా ఈ స్ట్రెస్ వల్ల శరీరంలో కొన్ని రకాల హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. వాటి వల్ల కూడా మెదడు, గుండె కూడా ఇబ్బందులకి గురవుతాయి. అయితే దీన్ని సరైన సమయంలో, అంటే ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళకముందే, ఒకవేళ వెళ్ళినా సరే ఒక సంవత్సరంలోపు, మొదటి సంవత్సరంలోనే దాన్ని గుర్తించి దానికి సరైన వైద్యం తీసుకోవడం, బరువు తగ్గడం చేసినట్టయితే ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. సో సరైన అవగాహన ద్వారానే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇది ప్రస్తుతం ఈ జబ్బు ఇంచుమించుగా 10-20% మందిలో ఉందని ఒక అంచనా. ఇది ఇంకా పెరుగుతూ ఉంది. ఇంచేతంటే మన దైనందిన జీవితంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం చేసే పని తక్కువ అవడం వల్ల, అంటే ఒకప్పుడు మనం వర్క్కి వెళ్ళాలంటే ఎంతో కొంత నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సరిగ్గా అపార్ట్మెంట్ కిందన పార్క్ చేసుకుంటున్నాం, కారులో వెళ్తున్నాం లేదా బైక్లో వెళ్తాం, వర్క్ దగ్గర అక్కడ పార్క్ చేస్తాం, పైకి కూడా మెట్లు ఎక్కువ, లిఫ్ట్లో వెళ్తాం. సో మనం చేసే పనుల్లో, దైనందిన జీవితంలో మనం మెకానికల్ వర్క్ తగ్గిపోవడం వల్ల ఊబకాయం రావడం అనేది ఎక్కువగా చూస్తున్నాము. అలాగే ఈ మన ఎకనామిక్ స్టేటస్ పెరుగుతున్నప్పుడు మనం తినే ఆహారంలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం మనం తీసుకుంటున్నాం. అంతేకాకుండా రిఫైన్డ్ షుగర్స్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇలాంటి వాటి వల్ల ఊబకాయం పెరిగి తద్వారా ఈ జబ్బు ఇన్సిడెన్స్, అంటే జబ్బు మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని అవగాహన పెంచుకుని దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ 400 మంది డాక్టర్లు అందరం కలిసి ఈ చర్చా వేదికలో పాల్గొన్నాము. దీన్ని మాకు తెలియని విషయాలు వేరే ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మేము తెలుసుకున్నాం. అలాగే అన్ని ఎక్స్పర్ట్స్ ఇక్కడ కలవడం వల్ల అందరికీ అవగాహన పెరిగింది. దీనికి సరైన వైద్యం తీసుకోవడం మన సమాజానికి ఉన్నటువంటి ఒక బాధ్యత. అంటే ఈ వయసుతో సంబంధం లేకుండా కూడా ఈ గురక సమస్య అనేది వస్తుంది. దాన్ని అవును, ఇది వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, పెద్దవాళ్ళు. ముఖ్యంగా ఎప్పుడైతే ఒబిసిటీ వస్తుందో, అంటే ఊబకాయం ఎప్పుడైతే వస్తే అప్పుడు ఈ జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడం దీంట్లో లక్షణం. అంటే 8 గంటలు పడుకుంటారు, సాయంత్రం రాత్రి 10ంటికి పడుకుని ఉదయం 8ంటికి లేచినా అంటే 10 గంటలు పడుకున్నట్టే కదా. అయినా సరే ఉదయం లేచిన తర్వాత వాళ్ళకి నిద్రలో రావాల్సిన ప్రశాంతత రాకపోవడం వల్ల ఇంకా పడుకోవాలనిపిస్తుంది. రోజు చేసే కార్యక్రమంలో కూడా వాళ్ళకి యాక్టివిటీ ఉండదన్నమాట, చాలా స్లోగా చేస్తారు. అందువల్ల ఇంకా ఊబకాయం పెరుగుతుంది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే వారి స్నోరింగ్ని కంట్రోల్ చేయాలి. అంటే మొబైల్ ఫోను ఒక రోజులో 24 గంటల్లో 2 గంటల కంటే ఎక్కువసేపు చూసినట్టయితే పెద్దవాళ్ళలో
శరీరంలో కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతాయి. దాని వలన ఆకలి ఎక్కువేసి ఎక్కువ తినడం జరుగుతుంది. రెండవది, ఎక్కువసేపు చూసినప్పుడు ఆ రోజున మనం చేయాలనుకున్న పని మిస్ అవుతాం. దానివల్ల మన మనసులో ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఫోన్ 2 గంటలు చూస్తే 2 గంటలు చేసే పని తగ్గిపోయింది కదా. సో ఇవాళ చేయాలనుకున్న పని జరగలేదు. ఆ జరగకపోవడం వల్ల మనసులో ఒక ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన వల్ల ఇంకా ఎక్కువ తినడం జరుగుతుంది. సో ఈ విధంగా మొబైల్ ఫోన్ కూడా కొంత కారణమవుతుంది.